హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ ఐటీ ట్రైనింగ్ యూట్యూబ్ ఛానల్. సో మీకు ఈ ఛానల్లో డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన వీడియోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లాగే గ్రాఫిక్ డిజైన్ రిలేటెడ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే మనం ఫోటోషాప్ క్లాసెస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఆ క్లాసెస్లో మీకు టెక్స్ట్ అలైన్మెంట్ గురించి వాళ్ళు డిస్కస్ చేయబోతున్నాం. మనం ప్రీవియస్ టూల్స్ గురించి అన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. సో మీకు కింద డిస్క్రిప్షన్లో డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు అట్లాగే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, సెల్ఫ్ లెర్నింగ్ వీడియోస్ ఉంటుంది. గ్రాఫిక్ డిజైనింగ్, ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్, అట్లాగే డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అట్లాగే వెబ్సైట్ కూడా ఓపెన్ చేయండి. సో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో మనకి ఫోటోషాప్ అనేది ఏంటంటే మనం గ్రాఫిక్ డిజైన్ రిలేటెడ్గా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము. సో ఇందులో మీరు ఏం చేయొచ్చు అంటే కనుక మీకు నచ్చిన డిజైన్స్ని, గ్రాఫిక్ డిజైన్ అంటే సోషల్ మీడియా పోస్టర్స్ అవ్వచ్చు, లేకపోతే నార్మల్గా మీకు ఒక బర్త్డే విషెస్ పోస్టర్స్ అవ్వచ్చు, అట్లాగే ఫ్లయర్స్ అవ్వచ్చు, బ్రోచర్స్ అవ్వచ్చు, అన్నీ కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ పిక్సెల్స్లో తీసుకుంటున్నాను. లైక్ ఒక యూట్యూబ్కి యూట్యూబ్ థంబ్నెయిల్ లాంటివి చేద్దాం అనుకుంటున్నామంటే సో నేను అరౌండ్ దాని రిలేటెడ్గా అంత పిక్సెల్, దాని మెజర్మెంట్స్ పిక్సెల్లో తీసుకొని పెడుతున్నాను. సో ఇది కూడా పిక్సెల్ పెట్టాను. సో టెక్స్ట్ అలైన్మెంట్ సింపుల్గా ఎక్కువ డిస్కస్ చేసుకోవద్దండి, మనం సింపుల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ సైజ్ పెంచుకోండి. ఓకే, ఇదంతా కూడా మీకు యాస్టీజ్ మీరు ఏదైతే డిస్కస్ చేస్తున్నారంటే సో మీకు ఫోటోషాప్లో ఈ ఫీచర్స్ అన్నీ కూడా మ్యాక్సిమం టెక్స్ట్ అలైన్మెంట్ ఫీచర్స్ అన్నీ కూడా మీకు వర్డ్ డాక్యుమెంట్లు ఏవైతే ఉంటాయో అట్లాగే ఉంటాయి. ఓకే, డిజిటల్ ఐటీ ట్రైనింగ్. సో దీన్ని అలైన్మెంట్ పెంచుకోండి. మీకు షార్ట్కట్ కీ కావాలి అంటే కనుక షార్ట్కట్ కీస్ కూడా ఉంటాయి. దేనికి మనకు షార్ట్కట్ కీస్ అంటే మనకు ఒక ఫాంట్ పెరగాలన్నా తగ్గాలన్నా మనం ఏం చేయొచ్చు అంటే షార్ట్కట్ కీస్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఫాంట్స్ పెంచుకోవడం, తగ్గించుకోవడం చేసుకోవచ్చు. మనకి టెక్స్ట్ ఫాంట్ పెరగాలంటే ఇక్కడికి వెళ్ళచ్చు. లేదు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే కంట్రోల్ షిఫ్ట్ పట్టుకోండి. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ సింబల్, లెస్ దాన్ సింబల్ పెడితే మీకు ఏదైతే పెరగాలనుకుంటున్నారో నేను గ్రేటర్ దాన్ సింబల్ పెట్టుకున్నాను. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్, ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ సింబల్. సో దీంతో ఏం చేయొచ్చు అంటే మనం షార్ట్కట్ కీస్ ఎక్కువ నేర్చుకుంటూ ఉండాలి. సో మీరు వినేటప్పుడు రాసుకోండి, ఒక నోట్ అనేది మెయింటైన్ చేసుకుంటే కనుక మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఇట్లా వచ్చింది కదా. సో దీనికి ఫాంట్ స్టైల్స్ చూడండి. ఓకే, సో మీకు ఏ ఫాంట్ స్టైల్ నచ్చుతుందో, కొన్ని ఫాంట్స్ ఇలా డిఫరెంట్గా ఉండే, కొన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా అప్లై చేయాల్సి వచ్చినప్పుడు ఈజీగా అప్లై చేసుకోండి. ఓకే, సో ఇట్లా అప్లై చేసుకుంటే మీకు తెలుస్తూ ఉంటుంది. మీకు ఎట్లాంటి ఫాంట్ కావాలో అట్లాంటి ఫాంట్ని ఏం చేస్తారంటే దాన్ని అక్కడ మీరు మెన్షన్ చేసుకోండి. సో మనకి ఇట్లా హెడ్డింగ్స్కి వాటికి ఏంటంటే అలా ప్లెజెంట్గా ఉండేవి వాడుకోవాలి. మీరు ఏ స్టైల్ వాడుకునే ఇబ్బంది లేదు. కాకపోతే అది ఏం రాసాం అనేది ఏంటంటే పీపుల్కి అర్థం అవ్వగలగాలి. సో మనం అర్థం అవ్వకుండా ఎంత డిజైనబుల్ పెట్టినా కూడా కష్టమే. సో దానికి తగ్గట్టుగా మీకు ఏది బాగుంటుందో నేను ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఏది బాగుందో మీరు డిసైడ్ చేసుకొని ఆ ఫాంట్ని మీరు దగ్గర పెట్టుకుంటే సో మీకు అలా వస్తూ ఉంటాయి. సో దాంట్లో మీరు పెట్టుకొని సో ఇది బాగుంది. కాకపోతే ఏంటంటే ఇది ఏం రాసామన్నది కొద్దిగా క్లారిటీ మిస్ అవుతుంది. ఇది I2 లాగా ఉంది, షార్ట్ 2 లాగా. సో అట్లా కాకుండా కొద్దిగా ఇలా కొంచెం ప్లెజెంట్గా, కొద్దిగా డిఫరెంట్గా ఉండి ప్లెజెంట్గా ఉండేవి మీరు సెలెక్ట్ చేసుకొని మీకు ఏదైతే బాగుంది అనిపిస్తున్నారో సో దాన్ని యూస్ చేసుకొని అక్కడ వాడుకుంటే మీకు అట్లా ఐడియా వచ్చేస్తుంది. ఫాంట్ స్టైల్స్ ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. సో మంచి డిజైన్గా ఉన్న ఫాంట్ను వాడుకుంటే కనుక మనకి లుకింగ్ చూడటానికి పోస్ట్ అనేది ఇంప్రెసివ్గా ఉంటుంది. సో మీకు చూపిస్తున్న స్టైల్స్ చూడండి, నా నేమ్స్ చూసుకోండి. ఇప్పుడు ఎంఎస్ రిఫరెన్స్ స్పెషల్ అని చెప్పుంది, ఇది సింబల్స్ వస్తుంది, అందులో దాన్ని మనం వాడుకోలేం. సో ఇది ఎంవి బోలి అని ఒకటి ఉంది. సో ఇట్లా ఇది ఒకటి బాగానే ఉంటుంది. మీకు కొద్దిగా డిఫరెంట్గా చేసుకోవాలి అంటే ఇది కూడా బాగానే ఉంటుంది. అదే చూసుకోండి ఏదైతే బాగుంటుందో. కొద్దిగా డిఫరెంట్గా, నార్మల్గా కాకుండా డిఫరెంట్గా ఉంటే కనుక మన టెక్స్ట్ హైలైట్ అవుతూ ఉంటుంది. ఓకే, నేను ప్లెజెంట్గా ఉండే ఎక్కువ నేను యూస్ చేస్తూ ఉంటాను. సో మీకు ఇంకేమైనా డిఫరెంట్గా కావాలి అంటే మీరు డిఫరెంట్గా యూస్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఉంటుంది. ఇవన్నీ మారుస్తున్నాను, ఇవన్నీ కూడా మ్యాక్స్ హిందీవే ఉన్నాయి. ఓకే, మిగతా ఫాంట్స్లో మీరు ట్రై చేసుకొని ఒకసారి చూడండి ఏదైతే బాగుంటుంది అనుకుంటున్నారో. సో నేను ఇది ఉంచేస్తున్నాను ప్రజెంట్ అయితే. సో దీన్ని ఉంచా. సో దీనికి మీకు ఇక్కడ బోల్డ్,
ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఈ ఫాంట్ని బట్టి రెగ్యులర్, బోల్డ్, షార్ప్ అనే ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ ఆప్షన్స్లో చూసుకొని ఒకటి అప్లై చేసుకుని ఏదైతే బాగుందో చూడండి. ఇక్కడ మీకు సైజెస్ ఉంటాయి, మీరు నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసుకుని ఇప్పుడు నేను చూడండి, నాకు 78 వరకే విజిబుల్ అవుతుంది. ఇప్పుడు నేను 100 పెట్టాను. ఇప్పుడు మళ్ళీ 200 పెట్టాను. చూడండి ఎంత పెరిగిపోతుందో. మీకు కావాల్సిన వరకు చూసుకొని పెట్టుకోండి. సో అట్లాగే ఇక్కడ షార్ప్ ఉంటుంది, క్రిస్ప్ ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. అంటే ఆ ఫాంట్స్ మనకు విజిబుల్ అయ్యేది లెటర్కి గ్యాప్ లాగా అన్నట్టుగా తీసుకోవచ్చు అనమాట. సో ఇది లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్ ఉంటాయి. అంటే మనకు లెఫ్ట్కి కావాలా, రైట్కి కావాలా అనేది ఇక్కడ అలైన్మెంట్ తీసుకోవచ్చు. నేను కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ పెట్టాను. ఓకే, ఇప్పుడు అలైన్మెంట్ చూడండి, సెంటర్, రైట్, లెఫ్ట్, సెంటర్ ఇట్లాగా అలైన్మెంట్ చేసుకోవచ్చు. టెక్స్ట్కి కలర్ చేంజ్ చేయాలి అంటే ఇక్కడైనా కలర్ చేంజ్ చేసుకోవచ్చు, లేదా మీరు ఫోర్గ్రౌండ్లో కలర్ చేంజ్ చేసిన, ఇప్పుడు మీకు రెడ్ కలర్ ఉంది, ఇక్కడ కలర్ చేంజ్ చేశాను కదా, రెడ్ కలర్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఫోర్గ్రౌండ్లోకి కూడా వెళ్ళి చేంజ్ చేసుకో, అంటే రెండిట్లో ఉంది, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కలర్ చేంజ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి గ్రీన్ వచ్చేసింది. ఓకే, అది మీకు ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. పారాగ్రాఫ్ అలైన్మెంట్స్, లెఫ్ట్ నుంచి ఎంత కార్నర్ స్పేస్ ఉండాలి, రైట్ నుంచి ఎంత కార్నర్ స్పేస్ ఉండాలి, ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి అప్లై చేసుకొని అన్నీ చెక్ చేయండి. ఓకే, సో దాన్ని బట్టి మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇది స్టైల్స్, మన ఉన్నదాన్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలి అంటే సో ఇట్లా ప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇది చూసారనుకుంటే సో ఇక్కడ తగ్గించుకోవచ్చు, మనకి ఎట్లా కావాలంటే కనుక అట్లా పెట్టుకోవచ్చు. దాన్ని ఇక్కడ మనం దీని ద్వారా మనం పెట్టుకోవచ్చు. సో ఇంకా మీరు పెట్టాలి అనుకుంటే ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. మీకు ఏ స్టైల్ కావాలంటే అది పెట్టుకోవచ్చు. నార్మల్గా కావాలంటే నన్ను పెట్టుకోవచ్చు. సో ఫ్లాగ్ చూడండి, ఫ్లాగ్ ఎలా వస్తుందో, అంటే ఇట్లా వస్తుంది. మీరు అది యూస్ చేసుకోవాలి, ఈ స్టైల్లో రావాలి అంటే మీకు ఎక్కువగా పోస్టర్స్ డిజైన్ చేసేవాళ్ళు ఇలాంటివి వాడుతూ ఉంటారు. నార్మల్గా అంటే మరీ హెవీ బెండ్స్ వచ్చేవి వాడకూడదు, నార్మల్గా ఉండేవి వాడుకుంటే కనుక మనకు కొద్దిగా బెటర్గా ఉంటుంది అనమాట. సో ఇంకా మీరు కొంచెం అక్కడ వచ్చిన స్టైల్ బాగుంది, దాన్ని ఇంకొద్దిగా అడ్జస్ట్ చేయాలి అంటే ఈ 3 కార్నర్స్ కనుక మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే కనుక ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంత స్టైలింగ్ అనేది మనకి ఐడియా ఉంటే, అంటే ఇంకా ట్రయల్ అండ్ రన్ ఎర్రర్ లాగా అనమాట. మీరు చేంజ్ చేసుకొని చూడడమే, ఏది బాగుందో అనుకుంటే కనుక దాన్ని మీరు చేంజెస్ చేసుకొని పెట్టుకోవడం, ఇట్లా చేసుకోవచ్చు. సో ఇది ఫాంట్ వర్క్ అయితే ఇట్లా ఉంది. సో మళ్ళీ ఇందులోనే మనకి ఏంటంటే హారిజాంటల్ ఫాంట్ ఉంది, అంటే మీరు ఇట్లాగా సో నాకు ఇది ఫాంట్ సైజ్ ఎక్కువగా ఉండడం వల్ల మనం చూస్తానికి ఇబ్బంది పడుతున్నాం. ఓకే, మీకు ఇక్కడ 2 స్టైల్స్ ఉన్నాయి. ఓకే, ఆ స్టైల్స్ ఏంటిది అంటే ఒకటి హారిజంటల్, ఒకటేమో వర్టికల్. ఓకే, ఈ 2 స్టైల్స్ పెట్టుకోవచ్చు. దీనికి ఏ అయితే ఫీచర్స్ ఉన్నాయో దానికి అవే ఫీచర్స్. సో మీకు ఇట్లా స్ట్రైట్గా ప్యాటర్న్లో కావాలి అంటే దీన్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ హారిజంటల్ మాస్క్ అని చెప్పి ఇంకోటి ఉంది. ఏంటిది అంటే దీనికి కలర్ అప్లై చేసుకోండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఈ కలర్లో మీరు ఏదైనా కలర్ కావాలి అంటే కనుక ఆ స్పెసిఫిక్గా కలర్ అప్లై చేసుకోండి. సో దీని ఇట్లా ఉంది కదా. సో ఇక్కడ దీనికి ఏం చేయొచ్చు అంటే కనుక మనం గ్రేడియంట్స్, ఓకే, సో గ్రేడియంట్స్ అప్లై చేసుకోవచ్చు.
సో మళ్ళీ ఇంకొక ఫాంట్ తీసుకుంటాను ఒకసారి మనకి. ఓకే, సో ఇప్పుడు గ్రేడియంట్ తీసుకోండి. ఇక్కడ ఈ కలర్ అప్లై అవుతుంది. ఓకే, ఉన్న గ్రేడియంట్స్లో ఏం చేయొచ్చు అంటే మీరు ఈ కలర్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎట్లా కావాలి అనుకుంటున్నారు అన్నది, అంటే మనం ఉన్న ఫాంట్లో ఏమైనా డిఫరెంట్గా అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ ఉన్న గ్రేడియంట్స్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా మనకు కావాలి అనుకుంటే ఇక్కడ దీన్ని డైమండ్ సింబల్ తీసుకొని ఇప్పుడు పెడతాను. అంటే ఫాంట్ స్టైల్స్ చూడండి మారుతున్నాయి, దాన్ని బట్టి చూసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే దాన్ని పెట్టుకోవచ్చు. సో ఇట్లా మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే కనుక దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మీరు నార్మల్ ఫాంట్కి కూడా, ఒకవేళ నార్మల్గా మీరు తీసుకున్న ఫాంట్కి కూడా మీరు అప్లై చేయాలి అంటే కనుక మనం ఏం చేయొచ్చు అంటే కనుక దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనకి స్టైల్స్ వస్తున్నాయి. ఇక్కడ ఎగ్జిస్టింగ్ అయిన స్టైల్స్ని నార్మల్ ఫాంట్కి కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు ఇంకా మీకు ఇంకా ఫాంట్స్ రావాలి అనుకుంటే లోడ్ స్టైల్స్ తీసుకుంటే, సో ఇవన్నీ మనం బయట నుంచి తెచ్చుకుంటే కనుక పెట్టుకోవచ్చు. సో నార్మల్గా ఇంకా మీరు ఇంకా స్టైల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. సో నార్మల్గా మనం ఇక్కడ నార్మల్గా దీనికి తీసుకున్న దానికి ఏం చేయొచ్చు అంటే ఫోర్గ్రౌండ్ కలర్ అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా మనకు కావాల్సి వస్తే. ఓకే, మీరు అప్లై చేసుకుంటే సో ఈసారి హలో అని చెప్పి టైప్ చేస్తున్నాం. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్న ఫోర్గ్రౌండ్ కలర్ని అప్లై చేయొచ్చు ఫస్ట్ థింగ్. ఓకే, అప్లై చేశాను. అట్లాగే మనకు కావాల్సి వస్తే కనుక ఈ స్టాంప్ టూల్ యూస్ చేసుకొని ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను ఈ హీరోయిన్ ప్యాటర్న్ మీద ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇది చూడండి, ఇక్కడ మనకు అట్లాగా ఈ హీరోయిన్ ఇమేజ్ ఇందులో ఇన్సర్ట్ అయ్యి వచ్చింది. లేదు వేరే ప్యాటర్న్ కావాలి అనుకుంటే కనుక సో నేను ఇట్లా జెమ్స్ కలర్ లాగా ఉన్న మల్టీ కలర్ లాగా ఉన్న దాన్ని తీసుకున్నాను. సో ఇలా ప్యాటర్న్ ద్వారా కూడా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ ఉన్న స్టైల్స్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా స్టైల్స్ ఏమైనా నచ్చితే కనుక దీన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం అయితే మనం ప్యాటర్న్ యూస్ చేసుకుంటాం, లేకపోతే నార్మల్గా ఈ ఫోర్గ్రౌండ్ కలర్ని యూస్ చేసుకుంటూ ఉంటాం. సో ఇది ప్యాటర్న్ ఏమైనా డిఫైన్ చేయాలి అనుకుంటే ఇది యూస్ చేసుకోండి. ఓకే, ఇందులోనే ఏముంటుంది అంటే వర్టికల్గా ఉన్నది కూడా ఉంటుంది, అంటే ఇట్లా వస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి హెడ్డింగ్స్ అలైన్మెంట్స్ ఇవి చూసుకుంటాం. ఏదైనా స్టైలిష్గా కావాలంటే ఫాంట్ మార్చుకుంటాం, సైజ్ పెంచుకుంటాం, లెఫ్ట్ హ్యాండ్ ఎలిమెంట్స్ ఇవన్నీ చూసుకుంటాం. సో ఇక్కడ వచ్చేవన్నీ కూడా అండర్లైన్ ఒకవేళ స్ట్రైక్స్ ఏమైనా కొట్టాలన్నా, సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ అంటే 2 స్క్వేర్ 2 క్యూబ్ అట్లాంటి ఏమన్నా స్మాల్ క్యాప్స్ రావాలన్నా కూడా ఒకవేళ మీరు మొత్తం టైప్ చేసేసారు. సో ఇది ఒకవేళ టైప్ చేసాం ఆ టెక్స్ట్ని ఏమన్నా మీరు ఈజీగా చేయాలి అంటే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ పెట్టుకుంటే ఫస్ట్ లెటర్స్ క్యాపిటల్ వస్తున్న తర్వాత ఇన్ని స్మాల్ వస్తాయి. అన్ని క్యాప్స్లకు కన్వర్ట్ చేయాలన్నా ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే మనకు తెలియకుండా నార్మల్గా మనం యూస్ చేసేస్తే, ఇప్పుడు ఇది యూస్ చేసాం, నాకు అన్ని క్యాప్స్ రావాలి, ఏం చేయాలి, ఎమ్మంటే ఇది కొడితే అయిపోద్ది. ఇప్పుడు అన్ని క్యాప్స్ టైప్ చేశాను. ఒకవేళ చేంజ్ చేయాలి అంటే
ఇట్లా చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ లెటర్ హైలైట్గా క్యాపిటల్ లెటర్ వస్తుంది, తర్వాత స్మాల్ వస్తుంది. సో మీరు ఒకవేళ ఏమన్నా ఇటాలిక్ సింబల్ అంటే ఇటాలిక్ బేస్ కావాలా, నార్మల్ బోల్డ్ కావాలనుకుంటే ఇక్కడ ఉన్న స్టైల్స్ కూడా అప్లై అవుతాయి అనమాట. ఇవి ఒక్కసారి ప్రతి ఆప్షన్ కూడా మీరు అనాలిసిస్ చేయండి, చేస్తే కనుక మీకు ఐడియా వస్తుంది. ఇవి మనం ఇండివిజువల్గా మీకు చెప్పుకునేటప్పుడు, అప్లై చేసుకునేటప్పుడు ఎలా చేస్తాం అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం అక్కడ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.